Hello job seekers. Welcome to our channel Job Hi Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ఇంటి నుంచే పార్ట్ టైమ్గా బోధిస్తూ నెలకు 30,000 పైగా సంపాదించాలి అని అనుకుంటున్నారా? సో మనకి ఇప్పుడు ఒక ఆన్లైన్ ట్యూటర్ ప్లాట్ఫామ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో ఇందులో ఏంటంటే మనకి విద్యార్థులకి ఆన్లైన్లోన మీరు టీచ్ చేస్తూ పార్ట్ టైమ్గా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, ఒక సైడ్ హజిల్ లాగా. సో చాలామంది ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ రిటైరీస్ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ ఇలా డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటున్నారు. సో మాకు ఏదైనా వర్క్ కావాలి ఇంటి దగ్గర నుంచి అని అనుకుంటూ ఉంటారు. సో మనకు కనుక కొంచెం బేసిక్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ వస్తే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ స్కూల్ లేదా కాలేజ్ సబ్జెక్ట్స్కి మీ సౌకర్యాన్ని బట్టి ఇంట్లో కూర్చుని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా విద్యార్థులకి అయితే పాఠాలు అయితే చెప్పచ్చు అనమాట. ఇది పూర్తిగా 100% వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అండ్ అలాగే మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా ఉంటాయి. రోజుకి 2 నుంచి 4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది, ప్లస్ పార్ట్ టైం కాబట్టి. అండ్ అలాగే గుడ్ పే అండ్ గ్రోత్ కూడా ఉంటుంది. మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తే దాన్ని బట్టి మీకు ఆకర్షణీయమైన జీతం కూడా పొందొచ్చు అనమాట. సో టీచర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్, స్టూడెంట్స్ మరియు హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ జాబ్కి ఎలిజిబుల్, అప్లై చేసుకోండి. సో ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. వీడియోలో అయితే ప్లాట్ఫామ్ కోసం అండ్ అలాగే మీరు ఎలా ట్యూటర్ కింద అవ్వాలి అనే వీడియో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ వ్యూయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనకి అప్రియో అనేది ఏంటంటే పాఠశాల విద్యార్థులకు, అంటే 6th to 10th క్లాస్ కోసం అయితే మనకి డిజైన్ చేశారు. సో ఏఐని ఇంటిగ్రేట్ కూడా చేస్తున్నారు వీళ్ళు. సో దీంతో మనకి ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఒక ఆధునిక ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో విద్యార్థుల స్కూల్ కరికులంకి ఆధారంగానే మనకి చిన్న బ్యాచెస్తో డివైడ్ చేసి స్టూడెంట్స్ని, అంటే ఈచ్ బ్యాచ్లోనే 6 స్టూడెంట్స్ మాత్రమే ఉండేలా డిజైన్ చేశారు. అండ్ అలాగే డిజిటల్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటివి నిర్వహించడమే వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ప్రస్తుతం సాయంత్రం ఖాళీ సమయం ఎవరికైతే ఉంటుందో అండ్ ఆన్లైన్లోనే పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటాము ఇంటి దగ్గర కూర్చుని అని అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ మనకి అప్రియో అనే ఆన్లైన్ ట్యూషన్స్ ప్లాట్ఫామ్లో మనకి ఆన్లైన్ ట్యూటర్ కింద అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంటి నుంచి ఎవరైతే టీచింగ్ చెప్పాలి అని అనుకుంటారో ఈ అప్రియో ప్లాట్ఫామ్లో పార్ట్ టైం ఆన్లైన్ ట్యూటర్ కింద మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మనకి మెయిన్లీ ఏంటంటే స్మాల్ బ్యాచెస్ కింద డివైడ్ చేయడానికి రీజన్, సో ఈచ్ బ్యాచ్కి 6 స్టూడెంట్స్ ఉంటారు. సో అందరి మీద మీరు ఫోకస్ చేసి అటెన్షన్ పెట్టచ్చు. అండ్ ఎవరు వెనకబడుతున్నారు, ఎవరు బాగా చదవగలుగుతున్నారు అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. అండ్ ఏఐ కూడా మనకి కొన్ని అనలైటిక్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది ప్రతి స్టూడెంట్ మీద కూడా. సో దట్ మనకి అవేర్నెస్ అయితే వస్తుంది, ఎవరికి వెనకబడిన స్టూడెంట్కి బాగా చెప్పచ్చు అనేది కూడా తెలుస్తుంది కదా. సో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి ప్లస్ అవుతుంది అనమాట. సో అలాగే మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండేలా ఉంటే బెటర్ అనమాట. ఇది ఇంట్లో మెయిన్లీ 6th to 10th క్లాసే కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. సో దీనికి స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, పార్ట్ టైం జాబ్ సీకర్స్ కానీ, ఎవరి కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఆన్లైన్ పార్ట్ టైం ట్యూటర్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట అప్రియో ప్లాట్ఫామ్లోన. సో జాబ్ స్పెసిఫికేషన్స్ చూద్దాం ఫస్ట్. సో వర్క్ టైప్ వచ్చేసి 100% వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంటి దగ్గర నుంచే మీరు చక్కగా టీచ్ అయితే చేసుకోవచ్చు. సో పని వేళలు వచ్చేసి, అంటే వర్క్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. సో క్లాస్ ఫార్మాట్ కూడా 6th to 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే చిన్న బ్యాచ్లో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే మీరు కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి చిన్న బ్యాచెస్ కాబట్టి నో ప్రాబ్లం. సో తక్కువ టైంలో కూడా మీరు 4 to 9 అవైలబుల్ ఉంటే చాలన్నమాట. సో మీకు నచ్చిన టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో బాధ్యతలు చూసుకున్నట్టయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సో లైవ్ క్లాసెస్ అనమాట. సో ఇంటి నుంచి ఆన్లైన్లోన మనకి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. అంటే లైవ్లో మీరు డైరెక్ట్ వచ్చి చెప్పాలి క్లాసెస్ అనమాట. సో ఇంటరాక్టివ్ టీచింగ్, సో విద్యార్థులు ఇంకా కొంచెం ఉత్సాహంగా ఉండాలి అంటే, పాల్గొనాలంటే మీరు సబ్జెక్ట్ని క్లియర్గా చెప్పడమే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంటరాక్టివ్గా అయితే ఆ క్లాస్ అయితే నడపాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎంతూజియాజం వస్తుంది పర్టికులర్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనేది.
సో మనకి సిద్ధంగా ఉన్న కరికులం అంటే ఆల్రెడీ మనకి ఒక ఫార్మాట్ అయితే వాళ్ళు డిజైన్ చేసి ఉంచేస్తారనమాట. సో లెసన్ ప్లానింగ్ కానీ లేకపోతే సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లెసన్ ప్లాన్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు కాబట్టి జస్ట్ మీరు అది చూసుకుని దాన్ని వాళ్ళకి చెప్పడం సరిపోతుంది అనమాట. సో కంపెనీ అందించిన స్ట్రక్చర్డ్ సిలబస్ని ఫాలో అవుతూ మీరు జస్ట్ టీచింగ్ చేస్తే సరిపోతుంది. సో పర్సనలైజ్డ్ అటెన్షన్ కూడా ఇంపార్టెంట్. సో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అయితే నిర్వహించాల్సి ఉంటుంది. సో నిర్వహిస్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే పర్టికులర్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ మీద మీరైతే అవి సాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అర్హతలు అండ్ అవసరాలు అంటే రిక్వైర్మెంట్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఆన్లైన్ టీచింగ్ మనం బాన్జూ చూసాము, ప్రీవియస్లీ చాలా ప్లాట్ఫామ్స్ చూసాం కదా. సో ఆన్లైన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. సో అలాగనే కాదు, నార్మల్గా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పర్వాలేదు అనమాట. ఒక్కొక్కసారి లేకపోయినా కానీ తీసుకోవచ్చు, చెప్పలేము. సో ట్రై చేయండి. సో ల్యాప్టాప్ మరియు వేగవంతమైన అండ్ స్థిరమైన ఇంటర్నెట్ అయితే ఉండాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. సో సాయంత్రం 4 to 9 మధ్య పూర్తిగా మీరైతే అందుబాటులో ఉండాలి. ఈవినింగ్ 4 నుంచి 9 లోపల ఎప్పుడైనా అనమాట వర్క్. సో విద్యార్థులు విద్య మరియు వారి విజయాల పట్ల ఆసక్తి వారే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అంటే స్టూడెంట్స్ మీద అండ్ స్టడీ రిలేటెడ్ మీద ఎక్కువ ఫోకస్ అయిన వాళ్ళు కావాలంటే వీళ్ళకి. సో 4 స్టెప్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అని చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఫామ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో, అదైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు టెలిఫోనిక్ స్క్రీనింగ్. ఇందులో ఫామ్లో ఏంటంటే ఫస్ట్ మీకు బేసిక్ ఉంటుందన్నమాట. అంటే పర్సనల్ డీటెయిల్స్, లాగిన్ అంటే ఈమెయిల్ అడ్రస్ అవే ఉంటాయి. జస్ట్ అవి ఫిల్ చేసేసిన తర్వాత అండ్ మీ క్వాలిఫికేషన్ సంబంధించి అలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టెలిఫోనిక్ స్క్రీనింగ్లో ఏంటంటే మీకు కాల్ వస్తుంది అనమాట, ఫోన్ నుంచే మీరు మాట్లాడచ్చు. ఇంటర్వ్యూకి ఫోన్ ద్వారా హాజరవ్వాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ మీరు ఏదైతే ఫిల్ చేశారో అది కరెక్ట్గా ఉందా తప్పుగా ఉందా అనేది చెక్ చేసుకోవడం కోసం వాళ్ళైతే కాల్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత మీకు డెమో అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ప్రతి టీచర్కి డెమో కామన్ కదా. సో 30 minutes ఆన్లైన్ ఇంటర్వ్యూ మరియు డెమో క్లాస్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఇవన్నీ అబౌవ్ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఆన్ బోర్డ్ అయిపోవచ్చు ఈ ప్లాట్ఫామ్లో. అప్పటి నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మీరు స్టూడెంట్స్కి క్లాస్ తీసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి సొంతంగా లెసన్ ప్లాన్స్ కూడా అవసరం లేదు అండ్ వాళ్ళే సిద్ధం చేసి ఉంచుతారు. అండ్ అలాగే మనకి సాయంత్రం వేళల్లో ఆదాయం పొందాలి అనుకునే టీచర్స్ కానీ అప్రియో ఒక అద్భుతమైన వేదిక అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి టీచర్స్ పార్ట్ టైం కింద కూడా కొంతమంది చేయాలి అని అనుకుంటారు, కానీ ఛాన్సెస్ దొరకవు. సో దీన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఏఐ ఇలాంటి ఫీల్డ్స్లోనే వర్క్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ ఆపర్చునిటీని అయితే యూస్ చేసుకోండి. సో ఈ ఆన్లైన్ ట్యూటర్లో కూడా మీకు ఆన్లైన్ ట్యూటర్ కింద ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో, మేము అవ్వాలి, మాకు ఖాళీగా ఉన్నాము, మేము వర్క్ చేయాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే లెసన్ ప్లాన్స్ కూడా లేవు అండ్ సాయంత్రం టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఖాళీగానే ఉంటాము ఆ టైంలో. అప్పుడు మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ అప్రియో. ఏఐ పవర్డ్ ట్యూషన్స్ అయితే ఉంటాయి. సో 6 students వరకు అయితే మనం బ్యాచ్ ఉంటుంది చెప్పచ్చు. సో హౌ అప్రియో వర్క్స్ అండ్ స్కూల్స్ ఎన్ని అలైన్ అయి ఉన్నాయి దీనికి అండ్ ఆన్లైన్ ట్యూషన్ ప్లాన్ కూడా వాళ్ళు ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చేసారు. మనం అప్రియోలో ట్యూటర్ కింద అవ్వాలంటే ఇది వెబ్సైట్ అనమాట. సో దీంట్లో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం ఆపర్చునిటీ అండ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ స్మాల్ బ్యాచెస్కి చెప్పచ్చు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ రిక్వైర్మెంట్స్ అండ్ హౌ టు అప్లై యాజ్ ఎ ట్యూటర్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సో మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.